హలో, ఇక్కడ చూపించేదైతే చికెన్ కర్రీ. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోండి, కర్రీ కదా. ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న చికెన్ వేసి అందులోకి కాసంత ఉప్పు, కొంచెం పసుపు వేసి పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఆ పసుపు అంతా పీసెస్కి పట్టాలి. ఆ తర్వాత ఇలా అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 8 minutes దాకా సిమ్లో పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇలా అయ్యేలోపు ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి తీసేసుకొని కట్ చేసుకోండి. టొమాటోలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిల్లీస్ ఎలా అయినా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ చూపించినట్టు చిల్లీస్ వేసుకున్నాను, తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత వీటిని కూడా బాగా ఒక 7 minutes మగ్గనివ్వాలి. ఎంత బాగా సిమ్లో పెట్టి మగ్గనిస్తే పీసెస్ సాఫ్ట్ అయ్యి చాలా బాగా వస్తుంది గ్రేవీ. దాదాపు దీన్ని సిమ్ ఇంకా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. ఆ పేస్ట్లో నేను ఏమేమి యాడ్ చేశానంటే ఆనియన్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, లవంగాలు, కొబ్బరి అంతా వేసి మిక్సీకి పట్టేసి కొంచెం వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీ పేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇలా ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీ టేస్ట్కి తగ్గంత కారం, అంటే మీరు స్పైసీకి తింటే కొంచెం కారం పొడి ఎక్కువే వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే. బాగా మిక్స్ చేసేయండి. ఇది నేను తర్వాత మూత పెట్టేసి దీన్ని కూడా మగ్గనిచ్చాను. ఎందుకంటే కొంచెం మసాలా అనేది చికెన్కి పట్టాలి కాబట్టి దీన్ని కూడా మనం మగ్గనిద్దాం. ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ ఎలా కావాలి, వాటర్ అంటే మరి అంత టేస్ట్ బాగోదు. కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే పూరీ చేశాను, సో నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను అంతే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన దాన్ని సిమ్లో పెట్టేసి ఒక 10 minutes మూత పెట్టుకొని దాన్ని అలా వదిలేయాలి. ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకోండి. గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి అంతే. ఆ మసాలా వేసి ఒక 2 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఆ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోండి పైనుంచి. అంతే, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, పూరీలోకి తినచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.